హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి బైజూస్ అనే కంపెనీ నుండి. సో మీలో చాలా మందికి తెలుసు, బైజూస్ అనేది ఒక ఆన్లైన్ నెట్టెక్ ప్లాట్ఫామ్ మాట. సో అటువంటి బైజూస్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఒక పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అనేది రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే అకాడమిక్ స్పెషలిస్ట్ పార్ట్ టైం అని మెన్షన్ చేశారు. సో అకాడమిక్ స్పెషలిస్ట్ గా మీరు చేయాల్సిన జాబ్ వర్క్ ఎలాగుంటది అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలి అండ్ వాళ్ళకు ఉన్న డౌట్స్ అనేవి క్లారిఫై చేయాలి. ఇంకా క్లాసెస్ వచ్చేసరికి క్లాస్ 4th నుండి క్లాస్ 10th వరకు స్టూడెంట్స్ కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో మీరు ఏదో ఒక క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ వర్క్ వచ్చేసి మనం డైలీ 2 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకి మంత్లీ 20 సెషన్స్ తీసుకుంటే కనుక 14,000 per month వరకు ఎర్న్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఇంకా ఎక్కువ సెషన్స్ తీసుకుంటే అప్ టు 25,000 per month వరకు అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి 3 PM to 9 PM వరకు అయితే మీకు ఈ వర్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అండ్ ఈ పార్ట్ టైం జాబ్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ గైస్, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్వర్డ్ బ్యాచ్ అయినా పర్వాలేదు. మోర్ ఓవర్ మీకు ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటి అంటే 1 week ఆఫ్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గైస్, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో గైస్, ఇంకా ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. త్వరగా అయితే అప్లై చేసేసేయండి, లేదు అంటే లింక్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగా అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్ లో కూడా చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సో టైమింగ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకసారి అవన్నీ అయితే చదవండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఈమెయిల్, నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక 0 to 2 అని మెన్షన్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరి ప్రొఫైల్స్ అయితే సెలెక్ట్ అవుతాయో సో నెక్స్ట్ కమ్యూనికేషన్ మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. సో మీకు బేసిక్ గా ఏదైతే సబ్జెక్ట్ ని చూస్ చేసుకుంటున్నారో, ఏదైతే టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దాని మీద అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఈ జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో సూపర్ ఆపర్చునిటీ గైస్, యూటిలైజ్ చేసుకోండి. ఇంట్లోనే ఉంటూ తెలుగులోనే క్లాసెస్ అనేవి చెప్పొచ్చు. అండ్ దట్టు మీరు మంచిగా కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.